చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వద్దంటూ మడూరు గ్రామ మహిళలు రోడ్డెక్కారు. స్థానిక బస్టాండ్ వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గ్రామ శివారులో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే పురుగుల మందు సేవించి చనిపోతామంటూ ఈ మద్యం దుకాణం తమకు వద్దంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని, మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇప్పటికే చాలా మంది పిల్లలు సైతం మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురయ్యారని, గ్రామ సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే యువకులు, పురుషులు మద్యానికి బానిసలు అవుతారని, చాలా మంది మహిళలు ఇప్పటికే తమ పుస్తేమటలు అమ్ముకొని ప్రమాదానికి గురైన వారిని రక్షించుకోవడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించిన పురుషులు మద్యం మత్తులో మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలు తప్పవని, ఎట్టి పరిస్థితుల్లో అధికారులు స్పందించి మద్యం దుకాణం ఏర్పాటు కాకుండా చూడాలని కోరారు. నరసమ్మ, సుజాత, అనురాధ, యాదమ్మతో పాటు వివిధ గ్రామ సంఘాల మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్తున్నాను సార్, మతన వైన్ సద్దు 4 ఊళ్ళకెళ్ళి స్కూల్కి వస్తారు పిల్లలకు ప్రమాదము. ఈ తాయి ముండ కొడుకులు కూడా ఒకటి గుద్దుకొని వస్తారు. అదొక్కటి మాత్రం దయచేసి వద్దని కోరుతున్నాం. చాలా ఘోరంగా ఈడైతే దగ్గర ఆడుంటేనే 10 మంది చచ్చిపోయింది. ఈడుంటే ఇక మొత్తం అనేమంటారు. బాధ ఏందో చెప్పదు వస్తే మీద చెప్పు. మందు తాగుతారు, ఆడ కోటలు తాగుతాడు, సాధనాలు ఆడతాడు, ధాన్యం పడిపోతాడు, ఉన్నే గుద్దుకుంటారు, అయిపోతుంది. వచ్చి కచ్చి కట్టి పడ్డ అయిపోతుంది. అది ఉన్నది మందు షాప్ పెట్టాలి. వయసు లేనప్పుడే మా పొలం ఇళ్ళ పొలం ఉంది. నా బిడ్డ ఆవులో నిలుచుకొస్తాను పోయింది. అక్కడ గౌరపల్లి కాడ ఇక్కడ సంకపల్లి కాడ వయసు లేకముందు గౌరపల్లి కాడ వయసు ఉండగానే ముందుగా ఆగిర్రు. ముగ్గురు వచ్చిర్రు. బండి వేస్తా కూరగాయ చెట్టు పెడతాము, చెట్లలో బండి పెట్టిరు. నా బిడ్డ దమ్మున బండికే ఉరికింది. ఉరికిపోయాడా వర్షాలు ఇటుక వేస్తారు. వాళ్ళ దగ్గర తెగ పడ్డది. లేకపోతే నా రోజున చంపురా ఏం చేద్దరా నా ఊరు పోరగాళ్ళు పెట్టితే దక్కిపోయింది. ఏమైంది అంటే కింద ఇద్దరు ఎక్కడ పడుతున్నారు, నన్ను ఏమో చేస్తారని అంటే ఆ వర్షాలు ఇద్దరు గొడ్డని పట్టుకొని వెనుకున్న జరగాలో 2 బండి వేసుకొని అవతల పడ్డారు. ఆయన నా బిడ్డ దక్కింది అప్పుడే. ఇప్పుడు ఈడ పడితే ఏం లేదు, మేము తొంగోటి వస్తుంటే ఉడక మా కొంగులాంటి గుద్దుతారు. మమ్మల్ని ఏం చేసేది తెలియదు. ఈడికెళ్ళి ఈ మడూరు స్కూల్కి వెళ్ళి సంజయపల్లికి నడుచుకుంటూ పోతారు, గలగన్నపల్లికి నడుచుకుంటూ పోతారు. ఎందుకంటే 3 ఏళ్ల పిల్లలే కిడ్నాప్ చేసారు. ఇప్పుడు ఈ పిల్లలకు కూడా కిడ్నాప్ చేయరని నమ్మకం ఎట్లా? తాగుకుని ఏం చేసేది తెలియదు. అది ప్రాబ్లం. మా దగ్గర మైన్స్ పడద్దు. మా పొలాల దగ్గర రోడ్కే ఉన్నాయి. మాకేమయ్యే తెలియదు. తెల్లని దాకా సొమ్ముతారు పట్టుకొని. మమ్మల్ని కూడా ఏం చేసేది తెలియదు. వైన్స్ మాత్రం ఈడ ఉంటే మాత్రం మేమైతే బతకలేం. మేమే ఉంటాం. ఇక గవర్నమెంట్ మేమైతే ఉంటాం, బతకలేము. ఇక మా మొమ్మలు చేస్తారు, మా పిల్లలు చేస్తారు, మేము చేస్తాం. మడుల వైన్స్ మాత్రం వద్దు. వస్తే మాత్రము మా మొగళ్ళు కష్టాన్ని చేస్తలేరు. మేము ఆడోళ్ళని చేసుకొని వస్తే మా పుష్పం మట్టల కడికెళ్ళి అమ్ముకొని తాగుతుర్రు, తందనాలు ఆడుతుర్రు, మీదికెళ్ళి వస్తే మమ్మల్ని చంపుతుండ్రు. అది మాత్రం మీ ఊళ్ళు ఉండదు. మా పానాలు పోతాయి. మా పానాలు పోయేదంటే ఖచ్చితంగా ఇది. మా మట్టి మా పుస్తకాలు అమ్ముకుంటా మేము కష్టానికి పోతే తాగుపోతుర్రు. అది మాత్రం ఉండదు ఊళ్ళే. మరి తోగెడతాం. మా పిల్లలు 4 ఆటో లేక బస్సు లేక నడిచేస్తే 4 బండ్లు వేసుకొని ఫాలో అయ్యారు. మా పిల్లలు మా పిల్లల దంపుదురా మరేం చేతురు? మొగళ్ళది ఇట్లుంది, మా పిల్లలను కాలేజీ వాళ్ళు తిట్టున్నది. మరి మా పరిస్థితి ఎట్లా?